హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో కొబ్బరి మామిడికాయ పులిహార చూపించబోతున్నాను. మనం ఎప్పుడు చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార ఇలా రకరకాలుగా పులిహారలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కసారి ఈ విధంగా కొబ్బరి మామిడికాయ కలిపి పులిహార చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదండి. ఇలా కొబ్బరి కలిపి చేశారంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత రుచిగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే పులిహోర కోసం అన్నం వండుకుందాము. అన్నం కోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాసు బియ్యం వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసేసుకున్నాక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. మీరు కనుక అన్నం విడిగా వండుకునేట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇందులో 1 స్పూన్ నూనె వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం మామిడికాయని కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఈ సైజు ఈ పప్పులో వేసుకునే మామిడికాయలండి. ఇలా ఈ సైజు మామిడికాయ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 మామిడికాయ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా ఈ సైజు మామిడికాయ అయితే తీసుకోవాలి. ఈ మామిడికాయతో పాటు మనం 1 చిప్ప కొబ్బరి చిప్ప తీసుకోవాలండి. ఫుల్ గా తీసుకొని అవసరం లేదు, 1 చిప్ప అయితే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి 1 కొబ్బరి చిప్ప, అలానే 1 మామిడికాయ అయితే 2 సమానంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయని శుభ్రంగా కడిగేసేసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలి. పైన తొక్కంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనకి మిక్సీలో వేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. నేను సమ్మర్ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా వస్తుంటాయి కదండి. అప్పుడు సమ్మర్ సీజన్లో ఇలా కొబ్బరి మామిడికాయ పులిహార బాగా చేస్తూ ఉంటాను. చాలా రుచిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయ అంతా కట్ చేసేసుకొని తీసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి చిప్ప ఉంది కదండి, ఈ పచ్చి కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. కొబ్బరి మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు 2 ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా అనేది అస్సలు గ్రైండ్ చేసుకోకూడదండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పులిహార అనేది టేస్ట్ బాగోదు. నేను ఇక్కడ చూపించే విధంగా చేత్తో పట్టుకుంటే మనకి కొబ్బరి మామిడికాయ అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకి అన్నం కూడా బాగా ఉడికిపోయిందండి. 2 విజిల్స్ వచ్చి ఆవిరింత పోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ మూత తీసేసుకుంటే చూడండి అన్నం చూడండి చాలా పొడి పొడిలాడుతూ ఎక్కడా కూడా ఉండలేకుండా చాలా చక్కగా ఉడికిపోయింది. మనం ఎక్కడా కూడా చేత్తో మ్యాష్ చేయని అవసరం లేదండి, అంత పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది. ఒకసారి అన్నం మొత్తం విధంగా కలిపేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి ఈ అన్నం అంతా వేసేసుకోవాలి. ఇలా వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకుంటే అన్నం అనేది తొందరగా చల్లారిపోతుందండి. అన్నం మొత్తం వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో అంతా కలిపేసేసి కొంచెం వెడల్పుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసారంటే అన్నం తొందరగా చల్లారిపోతుంది. అన్నం చల్లారేలోపు ఈ అన్నంలోకి మనం పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ముందుగా మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకోవాలి. అలానే 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసేసుకుని ఈ రెండింటినీ కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎక్కడా కూడా మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఇలా లైట్గా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపునంతటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్ల పోపు గింజలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక పోపు అంతా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపు అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 5 నుంచి 6 దాకా ఎండుమిర్చి వేసేసుకొని ఈ ఎండుమిర్చి కూడా వేగి ఉబ్బేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఎండుమిర్చి పోపులో వేయంగానే కొంచెం ఉబ్బి ఎర్రగా వేగుతాయి కదండి. ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి.
పచ్చిమిర్చి కూడా పోపులో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసేసుకొని ఇప్పుడు ఇంగు అంతా కూడా కలిసేలా ఒకసారి కలిపేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ తురుమును కూడా వేసేసుకోవాలి. కొబ్బరి మామిడికాయ పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని 1 నిమిషం పాటు పచ్చిదనం అంతా తగ్గేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి మామిడికాయ పచ్చిదనం అంతా తగ్గిన తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు 1 నిమిషం పాటు కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు మనకి అన్నం కూడా బాగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిన తర్వాత కొబ్బరి మామిడికాయ పోపు అంతా ఈ అన్నంలో వేసేసుకోవాలి. కొబ్బరి మామిడికాయ పోపు అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఈ విధంగా చేత్తో కొబ్బరి మామిడికాయ తురుమంతా బాగా కలిసి పోపు అంతా కూడా ఈ పులిహోరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ముద్దగా ఉంది కదండి. ఈ విధంగా చేత్తో కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగా కలిసిపోతుంది. అలానే గరిటెతో కలుపుకుంటే కలవదు కాబట్టి ఇలా చేత్తో బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవి కూడా అన్ని బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొత్తిమీర అంతా కూడా కలిపేసేసుకుంటే అంతేనండి, కొబ్బరి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అలానే పండగలప్పుడు నైవేద్యంగా కూడా చేసి పెట్టేసేయచ్చు. అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎంతో డిఫరెంట్ గా కొబ్బరి మామిడికాయ కలిపి ఇలా పులిహోర చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ పులిహోరని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయటం మర్చిపోకండి. అలానే కొబ్బరి మామిడికాయతో చేసిన పులిహోర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.